311 జీవో రద్దుతో పర్యావరణ విధ్వంసం చేస్తారా అని తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. 311 జీవో రద్దుపై స్పందిస్తూ షామీర్పేటలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. సర్కార్ నిర్ణయంతో హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ కాబోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు డబ్బు కావాలని అందుకే జీవో రద్దు చేశారని ఈటెల ఆరోపించారు. 311 జీవో రద్దుతో మళ్లీ బీఆర్ఎస్ నేతలు వందల కోట్లకు పడగలెత్తుతారని చెప్పారు. అట్లా చెప్పినదే కేసీఆర్ గారు హైదరాబాద్ గొప్పతనాన్ని చెప్పుకుంటా అనంతగిరి కా హవా, వికారాబాద్ కా హవా, లాఖో మరీజోం కా దవా అని చెప్పి అక్కడి నీళ్లు, అక్కడి గాలి హైదరాబాద్ ప్రజానికానికి ఒక వరం లాంటిది, రోగాలు రాకుండా న్యాయం చేసేటువంటి శక్తి ఉన్నాయని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తన మాటలో చెప్పాలంటే వికారాబాద్ కా హవా, లాఖో మరీజోం కా దవా అనేది అట్లా చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఆంధ్ర వాళ్ళన్నా అక్కడక్కడ కొన్ని భూములు ఆక్రమించుకొని రెగ్యులర్ చేసుకుంటే 311 జీవోని ఎత్తేసి హైదరాబాద్ విస్తరించాలి, రైతులకు లాభం రావాలనేటువంటి ఒక పేరిట ఇవాళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టి రియల్ ఎస్టేట్ మాఫియాకి, తన అనుచర గణానికి, తన నాయకులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు భూముల్ని విలువ పెంచుకునేటువంటి నీచ ప్రయత్నమే